ప్లస్ ఇంకోటి ఏంటంటే కొలిస్తే పలుకుతాడు దేవుడు, పిలిస్తే పలుకుతాడు ఈ దేవర. నా ఇంటి పేరు దేవర, నా పేరు అశోక్. ఇంటి పేరు మీద సినిమా తీసిన ఎన్టీఆర్ అన్న, నా పేరు మీద అశోక్ అనే పేరు మీద కూడా తీసారు. అశోక్ అనే సినిమా ఫ్లాప్ అయినా కానీ ఈ దేవర మాత్రం ఇండస్ట్రీ ఇట్టు కొడుతుంది. ఎక్సలెంట్ ఫైట్ సీన్స్, ఎక్సలెంట్ యాక్టింగ్, ఎక్సలెంట్ విలన్ క్యారెక్టర్, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్సలెంట్ సముద్ర బ్యాక్డ్రాప్ అనేది ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. దేవరాని క్యారెక్టర్ మాత్రం బలంగా మాత్రం తీర్చిదిద్దింది. మీకు ఏం నచ్చింది సినిమాలో? ఫైట్ సీన్స్ బాగా నచ్చింది, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగా నచ్చింది. చెప్పడం మర్చిపోయాను. అండర్ వాటర్ సీక్వెన్స్ అన్న అది చూస్తే మైండ్ బ్లో. కింద మొత్తం శవాలు, అస్థి పింజరాలు మొత్తం చుట్టేసి కట్టుకట్టి పెట్టుంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో. అది హైలైట్. దాన్ని చూసి అజయ్ భయపడిపోయి కిందే ఉన్నదంటే దాని గురించి అసలు ఏంది అనేది దేవర క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. అక్కడి నుంచి ఎన్టీఆర్ క్యారెక్టర్ అనేది చెప్పేస్తారు. ప్రకాష్ రాజు కీలకమైన పాత్ర పోయింది. నాకు నచ్చింది ఏంటంటే ఎన్టీఆర్ తర్వాత యాక్టింగ్, ప్రకాష్ రాజు యాక్టింగ్ బాగా నచ్చింది. ఎర్ర సముద్రంలో రక్తం కలిపితే అసలు రక్తానికి సముద్రానికి ఎరుపు ఎక్కదు, కానీ ఎరుపు ఎక్కడానికి చేసిండు ఎన్టీఆర్ ఈ పాత్రలో మాత్రం. ఇంకో 2-3 డైలాగ్ చెప్పాలా? ఇప్పుడు జాన్వీ కపూర్ వద్దాను ఎందుకు? ఆమె మంచి గ్లామర్ చెప్పిన ఆల్రెడీ. కొలిస్తే పలుకుతాడు దేవుడు, పిలిస్తే పలుకుతాడు ఈ దేవర. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతారు, ఈ దేవరతో పెట్టుకుంటే చచ్చిపోతారు. సినిమా హైలైట్.